హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి షేర్వా గ్రేవీ అండి. బిర్యానీ కానీ, చపాతీ కానీ, వెజ్ పలావ్ కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కాంబినేషను. ఫస్ట్ మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. నేను వెజ్ పలావ్ చేశానండి, సో దాని కాంబినేషన్ చేశాను, ఎక్సలెంట్గా వచ్చింది. ముందుగా జార్లోకి మనము ఎండు కొబ్బరి తీసుకుందాము. అదేవిధంగా 1 స్పూన్ వరకు ధనియాలు తీసుకోవాలి. ఇందులోకి దాల్చిన చెక్క, ఇలాచి, అదేవిధంగా లవంగాలు ఒక 3 వరకు తీసుకొని వేసుకున్నాను. కారాన్ని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. టమాటా నేను ఒక 2 తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోకి పుదీనాను కూడా కొద్దిగా వేసుకొని దీన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని హీట్ అయిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో మసాలా దినుసులు వేసుకుందామండి. దాల్చిన చెక్క, ఇలాచి, అదేవిధంగా లవంగం వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇందులోకి చిన్నగా తరిగిన మిర్చిని, అదేవిధంగా పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. వీటినన్నిటిని మనం నెమ్మదిగా ఆయిల్లో మగ్గించేసేయాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి సాల్ట్ ఒక 1 స్పూన్ వరకు వేసుకోవాలి అండి. అదేవిధంగా 1 స్పూను అల్లము, పసుపు ఒక 1 స్పూన్ వరకు వేసుకొని వీటిని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ఏ విధంగా అయితే చెప్పానో ప్రతి ఒక్కటి వేసి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ను మనము యాడ్ చేసుకుందాం. ఇందులోకి కొద్దిగా 1/2 గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని ఇక దీన్ని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దీన్ని వదిలేయాలి. స్లోగా కుక్ అయ్యేలాగా చూసుకోవాలండి. స్మెల్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుంది, ఆ పచ్చివాసన అనేది ఉండకూడదు. సో ఈ విధంగా అయిన తర్వాత ఇందులోకి కర్డ్, ఇదైతే ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా పెరుగును మాత్రం యాడ్ చేయండి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నేను యాడ్ చేశాను. దీన్ని కూడా మనము కలిపేసుకుందాము. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. బయటలా మనం హోటల్లో తెచ్చుకుంటే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ స్మెల్తో సహా పర్ఫెక్ట్గా వచ్చింది. ట్రై చేయండి. ఇందులోకి కసూరి మెంతిని వేసుకోవాలి. అదేవిధంగా చిన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఫైనల్గా ధనియా పౌడరు ఒక 1/2 స్పూన్ వరకు వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అలా ఉంచేసి దించేసామంటే మనకి ఎంతో టేస్టీకరమైన షేర్వా గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. ఇది ఎన్ని కాంబినేషన్లో తినడానికి చాలా బాగుంటుంది. చపాతీ అయినా పర్లేదు, మనం ఎలాంటి పలావ్ చేసుకున్న బిర్యానీలోకి